నమస్తే, నేను మీ తేజ. ఈ మంగ్లీ వివాదానికి సంబంధించి రమావత్ మధు రాథోడ్ అసలు ఈ పర్సన్ ఎవరు? ఇతనిది ఏ ఊరు? అసలు ఇతను ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎవరు? వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈ ఫ్రాడ్ బిజినెస్ అసలు ఎలా స్టార్ట్ చేశాడు? వీళ్ళందరినీ కూడా ఎలా మోసం చేశాడు? ఇలాంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మధు గురించి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసే మాకు. గతంలో ఇలానే చాలా మందిని కూడా మోసం చేశాడంట. వాళ్ళ ఊరి దగ్గర కొంతమంది వ్యక్తుల్ని. వాళ్ళందరూ కూడా ఆత్మహత్యకి ప్రయత్నించి చనిపోయారంటూ కూడా చెప్తాను. రైట్, ఇంకా మనం క్లియర్ గా తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి ఆల్రెడీ ఇప్పుడు ఉన్న బాధితుల్లో ఒకరైనా ఒక పర్సన్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్ నమస్తే. మీ పేరు? రవి. నా పేరు రవి. సో మీరు ఎంత కట్టారు? నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక 5 lakhs 5 lakhs 5 lakhs మొత్తం టోటల్ 15 lakhs టోటల్ 15 lakhs కట్టడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈ మధు అనే క్యాండిడేట్ ఫస్ట్ బాలాజీ అనే క్యాండిడేట్ ఉంటాడు. వీళ్ళది వద్దిపట్ల గ్రామము, పియ్యపల్లి మండలము. వీళ్ళు వచ్చేసి ఒకటి బిజినెస్ ఉంది అని చెప్పేసి బాలాజీ నాయక్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మధు అనే క్యాండిడేట్ ఆయన డ్రైవర్ గానో సంథింగ్ ఫ్రెండ్షిప్ గానో ఎలాగో వాళ్ళ తమ్ముడు లాగా వాళ్ళతో పాటు బాలాజీ నాయక్ తో జర్నీ చేయడం జరిగింది. అయితే ఈ బాలాజీ నాయక్ ఏం చేస్తున్నాడంటే 10 లక్షలు తీసుకొని వాళ్ళకు 10% ఇంట్రెస్ట్ చేయడము, 5% ఇంట్రెస్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బిజినెస్ తో ఏం పని, ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుందా లేదా అది చూసుకోండి అని చెప్పేసి ఆ బిజినెస్ కాస్త వాళ్ళు చాలా 2022 డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు నాకు తెలిసిన అడిగితే. అక్కడ నుంచి స్టార్ట్ చేసి దగ్గర 25 దాకా చేసినట్టున్నారు వాళ్ళు. చేసిన తర్వాత ఆ విషయం ఏంటంటే బాలాజీ నాయక్ ఈయన ఇద్దరు కలిసి చేయడంతో చాలా రోజులు చేసినారు. తర్వాత ఏమైతుందంటే ఈ బాలాజీ నాయక్ ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళకు ఇంట్రెస్ట్ ఇవ్వకపోవడంతో ఈయన మధు ఏం చేసిండంటే అదే బిజినెస్ ని ఈయన ముందుకు నడిపిస్తూ ఈయన సొంతంగా చేస్తున్నామని అన్నట్టు ఈయన క్రియేట్ చేసిండు ఒకటి. ఈయన 10 కాస్త నేను 15 ఇస్తా అని చెప్పేసి ఈయన బిజినెస్ కొంచెం జనాలతో అందరికి ఒక ₹1,00,00,000 పెడితే ఒక ఫార్చునర్ కార్ ఇవ్వడము, ఒక థార్ కార్ ఇవ్వడము, వాళ్ళకు ఒక గోల్డ్ చైన్ లాగా ఇవ్వడము, అలాంటివి అక్కడ ఉన్న పేద ప్రజలకు వాళ్ళకు అసలుకి ఆశ అంటే మామూలు ఆశ కాదు. అసలుకి నమ్మశక్యంగా అసలుకి నమ్మలేరు కూడా, నమ్మలేకుండా చేసినారు వాళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? అసలు వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి వీళ్ళది వద్దిపట్ల విలేజ్. వీళ్ళ నాన్న ఒకతను ఉంటాడంట, వాళ్ళ మదర్ లేరంట. వచ్చేసి వీళ్ళు 3 అక్క చెల్లెలు, లాస్ట్ కొడుకు వీడు. వీడిని ఒక అక్క పేరు కూడా బయటకు వచ్చింది, పేరు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని చెప్తలేరు. వాళ్ళకి శైలజ కాదు, 3 అక్కలకు 3 బావలకు సంబంధం ఉంది. 3 అక్కలు 3 బావలు ప్లస్ వాళ్ళ మామ, వాళ్ళ బావలు ఎవరెవరు ఉన్నారో, వాళ్ళ బాబాయిలు ఎవరు ఉన్నారో వాళ్ళకందరికీ దీంట్లో హస్తం ఉంది. ఇలా ఏదో దొరికినోడే దొంగ అన్నట్టు తిరుగుతా ఉన్నారు. ఇతను ఇలా ఫ్రాడ్ చేయడం వల్ల కొంతమంది చనిపోయారు, నిజమేనా? 3 చనిపోయారు వాళ్ళ విలేజ్ లో. వాళ్ళ పేర్లు ఏంటి? వాళ్ళ పేర్లు వచ్చేసి మనకు తెలియదు. వాళ్ళు 3 సూసైడ్ చేసుకొని చేయడం జరిగింది. వాళ్ళ సూసైడ్ చేసుకోవడంతో ఇక్కడ మధు ఎస్కేప్ అయ్యిండు. ఎస్కేప్ కూడా అవడం జరిగింది. 3 వేరు ఒకటే విలేజ్ సంబంధించిన వాళ్ళు 3 వ్యక్తులు. ఓకే, ఎంత కట్టారు వాళ్ళు ఆల్మోస్ట్ 50 lakhs 1 crore 20 lakhs అట్లా ఉంటారు. అలా ఉంటది. ఇంకొక విషయం, ఆ ఊరు పక్కన కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. ఆ ఊరు కాస్త ఆ ఊర్లో ఉన్న మెయిన్ పలుగు తండకు సంబంధించిన వాళ్ళకి ఎవరైతే రిలేషన్షిప్ ఉంటారో వాళ్ళ అక్కలు గాని, బావలు గాని, బాబాయిలు గాని, ఎక్కడెక్కడ రిలేషన్స్ ఉన్నారో అందరి దగ్గర అమౌంట్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు తీసుకొని గత ఒక 2 నెలలు 3 నెలలు ఇంట్రెస్ట్ బాగా రెగ్యులర్ గా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఏమైందంటే అక్కడ బాలాజీ నాయక్ ఉండు కదా, బాలాజీ నాయక్ ఇంట్రెస్ట్ ఇవ్వకపోవడం జరిగింది. దాని ద్వారా ఈయన కూడా ఇంట్రెస్ట్ ఆపేసిండు. ఆపేసినప్పుడు ఏమైందంటే ఇక జనాలు మీకు ఏమని చెప్పి కట్టించుకున్నాడు పైసలు? ట్రేడింగ్ ఎక్కడ పరిచయం? ఫస్ట్ నాకు పరిచయం లేడు వాడు. మరి ఎట్లా మీరు ఎట్లా? నాకు వచ్చేసి మా ఏజెంట్ ఉన్నాడు కదా, ఇప్పుడు నాకు ఫస్ట్ ఎవరు కట్టించుకున్నారో ఇట్లా పేరేంది? రమావత్ సర్దార్. ఓకే, రమావత్ సర్దార్ త్రూ మధు పరిచయం. ఎంత కట్టారు ఫస్ట్? నేను ఫస్ట్ 5 lakhs కట్టడం జరిగింది. దాని తర్వాత ఎంత కట్టారు? దాని తర్వాత 5 lakhs. దాని తర్వాత 5 lakhs. ఫస్ట్ 5 lakhs కట్టినప్పుడు ఎంత ఇచ్చాడు ఇంట్రెస్ట్? నాకు నేను 6 rupees మాట్లాడి తీసుకున్నాను. నేను నాకు గత ఒక 3-4 నెలలు ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చాడు? నెల వచ్చేసి 30,000. నెల 30,000. ఎన్ని నెలలు ఇచ్చాడు? ఒక ఆల్మోస్ట్ ఒక 6 నెలలు ఇచ్చిండు నాకు. టోటల్ మీ లాస్ ఎంత ఇప్పుడు? లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 13 lakhs వరకు ఉంటుంది. అంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది కాబట్టి
మీరు ఇంకా అసలు ఇంట్రెస్ట్ వదిలేసి మీరు ఇచ్చిన అమౌంట్ లో చూసుకుంటున్నారు. అయితే అన్ని మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇస్తామని చెప్పినాడు ఉమ్. కానీ ఇస్తలేడు వాడు. మీరు ఇబ్బందిలో పడతారు. ఎన్ని నెలల నుంచి ఇట్లా? ఇది ఆల్మోస్ట్ ఒక 8 months అవుతుంది. కానీ నడిచేది మాత్రం 2022. తెలుసా మీరు ఎట్లా ఇచ్చినట్టు? నాకు వాళ్ళు ఇవ్వద్దనే చెప్పినారు. వీళ్ళు అసలు ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి మీ ఫ్యామిలీలో సిచ్యువేషన్ ఏముంది, ఇంకా వాళ్ళు దొంగలు, ఇక అంతే, ఏదో ఒకటి విధంగా సంపాదించుకోవచ్చు. ఇక వాళ్ళు లేనిపోయిన దాంట్లో ఇబ్బంది పెడతారు, పోకువాకు పెట్టారు అంటారు, పోలీసు కేసులు చేస్తాం అది అంటారు. వదిలే అంటున్నారు కానీ నేను మాత్రం వదిలేది లేదు. అవసరం అయితే సిఐడి ఆఫీస్ కూడా వెళ్తా, మీ గురించి డీటెయిల్స్ అన్ని చెప్తా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి మీద ప్రాపర్టీస్ ఉన్నాయో కూడా చెప్తా, అన్ని డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నాడు, మీ అంతా తెలుస్తుంది. అసలుకి ఇంకో విషయం ఏంటంటే, ఈ మధు నిన్నటి నుంచి ఒకటి సిగ్నేచర్ టీవీ అనుకుంటా, సిగ్నల్ టీవీ, సిగ్నల్ టీవీలో ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ జర్నలిజం ఎవరైతే చేస్తారో నాకు సపోర్ట్ గా ఉండదు, వాళ్ళగా సపోర్ట్ గా ఉండదు. మీకు ఏది అనిపిస్తే అది చేయాలి, లేకపోతే ఆ ఛానల్ వదిలేసి వెళ్ళిపోండి. దయచేసి లేనిపోయిన రూమర్స్ క్రియేట్ చేయకండి. వాడు అన్ని చెప్పే అన్ని అబద్ధాలు, వాడు అన్ని అబద్ధాలు. ఒక్కటి నిజమని ప్రూవ్ చెప్పండి నాకునే. అసలుకి హేమాకాంత్ కి బిజినెస్ చేస్తున్నా చెప్పేసి ఆయన ముందు తెలుసా? నేను చెప్పిన హేమాకాంత్ రెడ్డికి ఏమని చెప్పిన, హేమాకాంత్ రెడ్డి గారు ఇదంతా వీడంతా ఫ్రాడ్ చేస్తున్నాడు, ఇక్కడంతా వీడు ఒక దొంగ, వీడంతా ఇక్కడ 150 కోట్ల దాకా వీడంతా ఫ్రాడ్ చేసినాడు అంటే, లేదు సార్ మాకు రెగ్యులర్ గా ఇంట్రెస్ట్ వస్తుంది సార్ అన్నాడు. రెగ్యులర్ ఇంట్రెస్ట్ వస్తుందా? మరి ఇంట్రెస్ట్ రానప్పుడు మీరు కేసు పెట్టొచ్చు కదా అన్నారు. కేసు పెడితే పైసలు ఎక్కడ వస్తాయి సార్ అని చెప్పేసరికి మేము కేసు పెట్టట్లేము అని చెప్పి ఆల్మోస్ట్ చెప్పడం జరిగింది. అయితే నేను ఇక హేమాకాంత్ సార్కి చెప్పిన, సార్ ఇట్లా వీడు మొత్తం లంగా సార్, వీడు దొంగ, వీడ మొత్తం మోసం చేస్తున్నాడని చెప్పిన నేను. అయితే సార్ నాతోను ఒక 1 hour మాట్లాడి చాలా బాధపడ్డాడు. నన్ను గురువు అని చెప్పిండు, వీడు నన్ను వంగి దండాలు పెట్టిండు, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను ఇట్లా వాడతారని అనుకోలేదు నేనని నాకు చెప్పిండు సార్. కేవలం మీకు మాత్రం కేవలం మోటివేషనల్ గా మాత్రమే వాడుకుంటుండు. సెలబ్రిటీలను ప్లస్ ఆయన షాప్ ఇమిగ్రేషన్ కి పెద్ద వాళ్ళని ఒక పిఎం వచ్చే రేంజ్ లో ఆ ఆఫీస్ ఇమిగ్రేషన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా అన్ని వస్తా ఉన్నాయి. అసలు ఎవరు ఆ అమీర్ పటేల్ ఎన్నోరు, అసలు ఎందుకు వచ్చిండు, ఏ వ్యక్తి తెలవకుండా వచ్చినారా? సరే, మన మంగ్లీ వాళ్ళు ఉన్నారు కదా, ఆల్మోస్ట్ మంగ్లీ శివ ఉన్నారు కదా, శివ కూడా రావడం జరిగింది. వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ కలవడం జరిగింది. దీంట్లో ఏమైనా అంటే పొలిటీషియన్స్ ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి అన్ని జరిగింది. విషయం ఏమైతుందంటే, ఇక బిజినెస్ చేస్తున్నాడేమో, ఇంత పెద్ద పబ్లిక్స్ చాలా మంది వస్తున్నారు, అన్ని వస్తున్నారు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పింది. మేము కూడా అక్కడ ఉన్న జనాలు వాళ్ళందరూ కూడా నమ్మడం జరిగింది. అరే బిజినెస్ చేస్తున్నారు కదా, ఇంత పెద్ద హోదా ఉన్నట్టుంది, ఒకసారి అమీర్ పటేల్ అని కొట్టండి, ఇన్స్టాలో కొట్టండి, వాళ్ళతో పాటు ఈ మధు షాప్ ఆఫీస్ ఇమిగ్రేషన్ కూడా చూడండి, ఆయన వచ్చినారు, జేఎన్ఐ అని. ఆ జేఎన్ఐ పెట్టిందే మొన్న, లాస్ట్ టైం ఏం లేదు, గోకుల్ ఇన్ఫా అని అది పెట్టిందే లాస్ట్ వచ్చేసి 7 months అవుతుంది. పెట్టి 1 month కి క్లోజ్ చేసినారు. అది దానికి అది ఏం లేదు, జస్ట్ అది జేఎన్ఐ పెట్టిండు, అందరినీ ఆఫీస్ పెట్టి అక్కడ సెలబ్రిటీలను తీసుకొచ్చి డబ్బులు భారీ ఎత్తులో వసూలు చేయడం జరిగింది. మధుకి మంగ్లీకి అసలు రిలేషన్ వచ్చేసి ఆ విషయం మనకు తెలియదు. బట్ ఏంటంటే అసలు దీంట్లో విషయం ఏంటంటే, అసలుకి రిలేషన్ నాకు వచ్చిన ప్రకారంగా, ఆలోచన ప్రకారంగా భరత్ అయితే ఎవరు ఉన్నారో ఆ భరత్ ఫ్యామిలీ, శివ వాళ్ళ ఫ్యామిలీ కొంచెం దగ్గర ప్రోగ్రామ్స్ కి ఇట్లా టైప్ ఉంటారని చెప్పి, ఈవెంట్స్ వాటికి అట్లా టైప్ అయినారని చెప్పినారు. భరత్ వాళ్ళ బామ్మది మధు, వాళ్ళ ద్వారా వాళ్ళకి శివకు పరిచయం చేసుకోవడము అట్లా చేసి ఆ బిజినెస్ పరంగా ఆయనకు మరి ఏ విధంగా చేసిండో ఆ విధంగా ఆయన. ఎంతమంది చనిపోయింటారు ఈ రమావత్ మధు వాళ్ళు? ఒక 3 చనిపోయినారు. ఎంతమంది మంచాన పడి ఉంటారు? మంచాన పడరు అంటే ఆల్మోస్ట్ ఎంతమంది రోడ్డున పడి ఉంటారు? అందరు ఆల్మోస్ట్ ఒక 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 200 కుటుంబాలు, 200-300 కుటుంబాలు ఆల్మోస్ట్ పడడం జరిగింది. ఇంకొకటి, ఈ హేమాకాంత్ రెడ్డికి ఇక్కడ దేవరకొండ విషయాలు, దేవరకొండ ప్రజలు హేమాకాంత్ రెడ్డికి ఎవరు పరిచయం లేరు. దాంట్లో పరిచయం ఉన్నది నేను ఒక్కడినే. ఇక్కడ విషయాలు అక్కడ తెలియదు, అక్కడ విషయాలు ఇక్కడ తెలియదు, అక్కడ విషయాలు ఇక్కడ తెలియదు, ఇక్కడ విషయాలు అక్కడ తెలియదు. అయితే నేను సార్ ఇట్లా ఫ్రాడ్ నడుస్తుంది సార్ అంటే చెప్తే ఏమైందంటే, అట్టెట్ట ఉంటుందబ్బా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎక్కడ వస్తాయి సార్ పైసలు అని చెప్పేసి చెప్పిన నేను. అయితే అవునా అబ్బా అది అని చెప్పి చెప్పిండు సార్. ఇక సార్ చెప్పిన, సార్ ఇట్లా నడుస్తుంది, మీకు మొత్తం కేవలం మోటివేషన్ గా వాడుకుంటున్నారు అదే చెప్పిన వాళ్ళకి క్లియర్ కట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. హేమాకాంత్ రెడ్డి చెప్పిన
చెప్పేసరికి అవునా అబ్బా అని చెప్పేసి ఆయన అలర్ట్ అయింది. అప్పటికే అలర్ట్ అయిండు. సార్ మీరు అసలు ఎవరికి మోసం చేయకండి సార్, మీరు డబ్బులు కలెక్ట్ చేసి మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు అని చెప్పేసరికి అవునబ్బా నేను చాలా మోసపోయినా, నాకు ఎప్పుడు చెప్పదు అంటే మీ కిరణ్ కి చెప్పినా నేను. మళ్ళీ కిరణ్ కి చెప్పగానే మీకు చెప్పగానే నాకు మధు కాల్ చేసి నాకు రిటర్న్ మధు నాకు కాల్ చేసి మీకు ఎవరికి చెప్పకూడదు నీ డబ్బులు. మధుకి ఇప్పుడు ఫోన్ చేస్తే రింగ్ అయితే మధు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 6 నెంబర్లు ఉంటాయి. మధుకి 6 నెంబర్లు ఉంటాయి. 6 నెంబర్ ఒక ఏ నెంబర్ కూడా కలవదు. అన్ని స్విచ్ ఆఫ్లు ఉంటాయి. అవసరమైతే వాళ్ళ మీద కొడితే వాళ్ళ చెల్లెలతో కేసులు పెట్టేయడము అలా ఉంటది. ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఆ హేమాకాంత్ కి మధుకి మొత్తం ప్రాపర్టీ మొత్తం ఆ హేమాకాంత్ అన్ని తయారు చేస్తానని చెప్తున్నారు కదా. హేమాకాంత్ కి ఏ మాత్రం తెలియదు. ఆయనకు సగం వీళ్ళు భరత్, ఈ మధు, ఈ శైలజ, వాళ్ళ ఎవరు రాజ్ కుమారు, వాళ్ళ బావ ఇద్దరు వీళ్ళందరినీ బాగా ఆ హేమాకాంత్ రెడ్డి కాళ్ళలో పడడము, ఆయనకు బాగా మోటివేషన్ గా చేయడము, వీళ్ళంతా ఫ్యూచర్ ప్లానింగ్ తో ఉన్నారు. వీళ్ళంతా ఆల్మోస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా ఉన్నారు. వీళ్ళంతా సేమ్ డ్రెస్ కోడింగ్ ఇవ్వడము. అసలుకి మేము ఆల్రెడీ అప్పుడే మాట్లాడుకున్నాము. ఈ డైరెక్టర్ నాకు అప్పుడు హేమాకాంత్ తెలియదు, నాకు తెలియదు. నాకు కిరణ్ ఒక్కడే తెలుసు. అయితే ఇక చెప్పడం జరిగింది. ఇక నాకు ఫోన్ చేశారు. నేను రికార్డింగ్ చేసుకున్నా. నాకు హేమాకాంత్ హేమాకాంత్ కి చెప్పొద్దు అనేది మధు నాకు ఎట్లా రిక్వెస్ట్ చేస్తున్నాడో అవన్నీ నా దగ్గర ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి. నువ్వు ఎన్ని తప్పులు చేయి, నిన్ను ఊరి ఎక్కించేది కంపల్సరీ. నువ్వు డబ్బులు పోయినా వాడికి శిక్ష పడాలి. అవసరమైతే నా డబ్బులు ఖర్చు చేసుకున్నా ఫైట్ చేస్తా, నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు. నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. నువ్వు నాకు ఏ టైంలో రికార్డింగ్స్ వచ్చేసి హేమాకాంత్ రెడ్డి వాళ్ళకి చెప్పొద్దు అనేది ఏంటది, ఇటు విషయాలు వాళ్ళకి ఏం చెప్పకండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేయడము. పోలీస్ వాళ్ళకి కానీ ఇప్పుడు వేరే మీడియా సోదరులకి ఏం చెప్పడం అంటే నేను కాదు తప్పు చేస్తుంది మా బాలాజీ. మెయిన్ ఇది బాలాజీ వాడుకుంటుండు. ఈయన కేవలం మనుషుల్ని వాడుకుంటుండు తప్ప నేను తప్పు చేసిన అనట్లేడు. అంటే పెద్ద మనిషి ఇంకొక ఉన్నాడు మధు పైన. అది ఆల్మోస్ట్ ఎవరు లేరనుకుంటానా, పోలీసులు రాబడతారు. అసలుకి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా పోలీస్ శాఖ గాని, సిఐడి గాని, ఈఐడి గాని, అసలుకి దీని విషయాలు వాడు ఏది చెప్పాలనుకుంటూ అదే చెప్తుండండి. అన్ని లేనిపోని వాళ్ళ మీద అందరి మీద చాలా రూమర్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు. మళ్ళా ఏదేదో ఎవరైతే ఇంటర్వ్యూ ఇస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం కూడా ఆయన మళ్ళీ ఇక్కడ రూమ్ లో కూర్చొని ఎంత ఇస్తున్నాడు. నిన్ను ఆల్మోస్ట్ ఆ వద్దిపట్ల ప్రజలు, ఆ దేవరకొండ ప్రజలు నీకోసం వాళ్ళు చూస్తా ఉన్నారు. నువ్వు అసలు ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా చూస్తలేరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ జనాల్లో వచ్చి మాట్లాడు. నీకు చేత కాకుంటే వాటిని కానీ లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి అందరినీ నువ్వు మోసం చేసిందే ఎక్కువ, చాలా మోసం చేసి మళ్ళీ నువ్వు వాళ్ళ మీద లేనిపోని పర్సనల్ గా నువ్వు డీటెయిల్స్ గా ఎంటర్ చేస్తే మాత్రం నిన్ను నీ ఫ్యామిలీని ఎవరిని చాలా ఘోరంగా ఉంటది. మేము కూడా నువ్వు ఏడేడే తిరిగినావో మాకు తెలుసు, ఎవరితో తిరిగినావో కూడా తెలుసు మాకు. ఎందుకంటే నీకు తెలుసు ఏడేడ తిరిగినావో కూడా తెలుసు, ఎక్కడ తిరిగినా కూడా తెలుసు, ఎవరితో తిరిగినా కూడా మాకు తెలుసు. అన్ని చెప్పుకుంటే బాగుండదు. హెచ్చరిస్తున్నా, నువ్వు ఏదైతే ఉందో దారికి రా, న్యాయం చేయి. చేత కాకుంటే జైల్లో పడి ఉండు, కానీ లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తే మాత్రం బాగుండదు మధు. సీరియస్ గా చెప్తున్నా. నేను అవసరమైతే రేపు వద్దిపట్ల వెళ్ళి అక్కడ అందరితో వీడియోలు చెప్పించి అక్కడ మీడియాని తీసుకెళ్లి సజ్జనర్ సార్ గారికి ఈ విషయం అందరికీ తీసుకెళ్లి సిఐడి కూడా వెళ్ళి అందరికీ చెప్పడం జరుగుతుంది. మీరు మాత్రం లేనిపోని రూమర్స్ క్రియేట్ చేస్తే నువ్వు మాత్రం బతకవు బిడ్డ, నువ్వు మాత్రం ఘోరంగా ఉంటది. నీ టోటల్ నీ యావత్ నీ ఫ్యామిలీ మీద ఎవరు ప్రాపర్టీస్ ఉన్నాయో, నువ్వు డబ్బులు ఏడా కలెక్ట్ చేసి ఏడా పెట్టినావో, ఏ అపార్ట్మెంట్ లో పెట్టినావో అన్ని తెలుసు. అన్ని తెలుసు. నువ్వు జాగ్రత్త. ఎవరు ప్రజలకు న్యాయం చేయి చేస్తావని నమ్మకం ఉంది, చేయి. అంతేగాని లేనిపోని రూమర్స్ క్రియేట్ చేయకు, అందరిని ఇబ్బంది పెట్టకు.